బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మరియు నిర్వాహకులు కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లి రోడ్డు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ గణేష్ పూజ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కలెక్టర్ మరియు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మరియు ఇతర సీనియర్ అధికారులు చార్మినార్ వద్దకు వచ్చి బాలాపూర్ గణేష్ చివరి మార్గాన్ని పరిశీలించారు. అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, మరి భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సభ్యులు శశిధర్, వారి సెక్రటరీ, వారి ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అందరు కలిసి జాయింట్ రూట్ ఇన్స్పెక్షన్ ఏదైతే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తామో, బాలాపూర్ నుండి బయలుదేరి హుసేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అందరు కూడా వారి వారి డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు అయితే ఉన్నాయో ఆఖరి రోజు నిమజ్జనం కార్యక్రమం గురించి ఏర్పాట్లు ఏవైతే చేయవలసి ఉందో అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేవా, ఇంకేమేమి ఉన్నాయి పనులు చేపట్టవలసినవి, అవన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు ఈ ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ అందరు కలిసి ఈ ప్రారంభం చేసి ఇక్కడ బాలాపూర్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మక్కా మస్జిద్ దాటి చార్మినార్ దాటి మేము వెళ్తున్నాము. ఈ సందర్భంలో అందరికి తెలియజేస్తున్నాము, ఇప్పటికే ప్రిపరేషన్ పరంగా గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో మీటింగ్స్ కానివ్వండి, మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఎన్నో మీటింగ్స్ ఇప్పటికే ఏర్పాటు చేసుకొని అన్ని అంశాలు డిస్కస్ చేసుకున్నాము. ఏమేమి పనులు చేయాలి, ప్రభుత్వ పరంగా కూడా మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ అన్నీ కూడా జరిగాయి. అన్ని డిపార్ట్మెంట్ వారు ఏమేమి పనులు చేపట్టాలో అన్నీ కూడా గుర్తించి 15 రోజుల నుండి ఆ పనులన్నీ చేపడుతున్నారు. మీ అందరు తెలుసు, మన పట్టణంలో ఈ గణేష్ ఉత్సవం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దాదాపు 15,000 విగ్రహాలు మా రికార్డులో నమోదై ఉన్నాయి. కానీ దీనికి అతీతంగా దాదాపు 50,000 విగ్రహాల వరకు మేము కేవలం హుసేన్ సాగర్ లేక్లోనే, ఆ చెరువులోనే నిమజ్జనము చేస్తుంటాము. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న పాండ్స్, బేబీ పాండ్స్ కానివ్వండి, ఇతర ఏర్పాట్లు ఏవైతే చేశామో దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇప్పటికీ అన్నీ సజావుగా సాగుతున్నాయి. హైదరాబాద్ గణేష్ దగ్గర కూడా భారీ ఎత్తున పబ్లిక్ రోజువారీగా వస్తూ ఉంది. జనాభా చాలా పెరిగింది, దానికి అక్కడ తాకిడి బాగా పెరిగింది భక్తులది. అక్కడ కూడా రోజువారీగా మేము అన్ని రకాలుగా బందోబస్తులు ఏర్పాటు చేసి ఇక్కడ కూడా తొక్కిసలాట ఇదంతా ఏది కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు నిమజ్జనం గురించి ఇక్కడే కాదు, రాచకొండ మరియు సైబరాబాద్ ప్రాంతాల నుండి కూడా అనేక విగ్రహాలు, వాహనాలు అన్నీ కూడా వస్తుంటాయి. సో ఇంటర్ కమిషనరేట్ కోఆర్డినేషన్ గురించి ఎన్నో ఏర్పాట్లు చేశాము. అక్కడి నుండి ఇక్కడ వచ్చే వాహనాలు, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే విగ్రహాలు ఏవైతే ఉంటాయో దాని గురించి సమాచారం ఏ విధంగా మేము ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది ఇప్పటికే ఇంట్రా కమిషనరేట్ మీటింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి డీసీపీ స్థాయిలో కూడా మీటింగ్స్ జరిగాయి. అదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ వారు కూడా అనేక పనులు చేపట్టారు. ఈ రూట్ అంతా కూడా ఎక్కడ కూడా ఈ మెయిన్ రూటే కాకుండా ఇతర సబ్సిడియరీ రూట్స్ ఉంటాయి, అక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానివ్వండి, ఇతర చెట్ల గురించి కొద్దిగా బ్రాంచెస్ ప్రూనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పనులు చేపట్టారు. రోడ్ రిపేర్స్, ఇప్పుడు వర్షాల సీజన్ కనుక రోడ్ రిపేర్స్ కూడా చేపట్టే లాస్ట్ 2 డేస్లో అవసరం ఉంది. సో దీని గురించి అక్కడ నిమజ్జన ఏర్పాట్లు హుసేన్ సాగర్ చెరువు చుట్టూ దాదాపు 40 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ఇతర ప్రాంతాల్లో మేము ట్రైన్స్ ఇప్పటికే ఏర్పాటు చేసి రోజువారీగా వచ్చే విగ్రహాల నిమజ్జనం చేస్తూ ఉన్నాం. సో దాని గురించి నైట్ షిఫ్ట్, ఈ డే షిఫ్ట్స్ అన్నీ కూడా పెట్టి బయట నుండి దాదాపు 9,000 మంది సిబ్బంది ఇతర తెలంగాణ జిల్లాల నుండి ఇప్పటికే వచ్చేశారు. అదే కాకుండా మేము దాదాపు 20,000 మంది ఉన్నాము. సో 29,000 మంది సిబ్బంది, పోలీస్ సిబ్బందితో ఈ మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాం. అందరి సహకారం ఉంది. గణేష్ ఉత్సవ్ కమిటీ వారు, ఖైరతాబాద్ ఉత్సవ్ కమిటీ వారు, ప్లస్ అందరు కూడా, మేము కూడా రాత్రిపూట దినం అంతా కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళి చెక్కింగ్ చేస్తూ ఉన్నాము. పాయింట్ బుక్స్లో నమోదు చేస్తూ ఉన్నాము. అందరు కూడా మంచి అట్మాస్ఫియర్లో, మంచి ఒక కోఆపరేషన్తో అందరూ పనిచేస్తూ ఉన్నారు. మీకు తెలియజేస్తున్నాం. అన్నీ కూడా పీస్ఫుల్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఈ గణేష్ పండుగ సందర్భంగా ఈ 10 రోజుల్లోనే ఒక 5-6 యాక్సిడెంట్స్ జరిగాయి, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్. వర్షాలు పడుతున్నాయి కనుక నేను మరోసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఈ రోజు రేపు కూడా వర్ష సూచన ఉంది వెదర్ ఫోర్కాస్ట్లో. సో ఈ వర్షాలు పడినప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం మండపాల దగ్గర ఏవైతే ఎలక్ట్రిసిటీ వైర్స్ వెళ్తున్నాయో అక్కడ అది ఏం కాదని దాన్ని తాకడము, లేకపోతే తొలగించడానికి, షిఫ్ట్ చేయడానికి కర్రతో కూడా మనం చేస్తే కర్ర కూడా ఒక కండక్టర్ లాగా మారి మనకు షాక్ తగిలే అవకాశం ఉంటుంది. సో దాదాపు 12 మంది మృత్యు చెందారు. ఇంకెవరు కూడా ఇటువంటివి రిస్క్ తీసుకోవద్దని అన్ని జాగ్రత్తలు మా వాళ్ళు ఆఫీసర్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా అందరికీ తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా తొందరపడి ఆ నిమజ్జనం రోజు వాళ్ళే కర్రలు పట్టుకొని వైర్స్ తొలగించడము ఇవన్నీ ఏది కూడా చేయొద్దు. ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరు కూడా ఉన్న సమక్షంలోనే వర్షం పడితే ఇంకా కూడా అతి జాగ్రత్తగా ఉండాలి.